హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోప్ సర్జన్ అండ్ ఆబ్స్టేషన్. ఈరోజు నేను సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ గురించి ఒక టాపిక్ చెప్తాను. ఈ టాపిక్ అనేది ముఖద్వారం క్యాన్సర్ అనేది చాలా పద్ధతులు ఉన్నాయి. స్క్రీనింగ్ సింపుల్ టెస్ట్ ప్యాప్స్మియర్ అంటారు. ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ గురించి చెప్తాను. ఈ ప్యాప్స్మియర్ అనేది చాలా సింపుల్ టెస్ట్, పెయిన్ కూడా ఉండదు. కరెక్ట్ 1 minute లోపల అయిపోతుంది. ఇది టెస్ట్ చేసుకోవడానికి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఈ టెస్ట్లు అనేది ఎప్పుడెప్పుడు స్క్రీనింగ్ ఒక ఆడవారికి ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు చేయాలో చెప్తాను. ఈ స్క్రీనింగ్ అనేది 21 సంవత్సరాల లోపల వాళ్ళకి అవసరం లేదు. ఏదైనా వాళ్ళు మ్యారేజ్ అయినా కానీ, మ్యారేజ్ కాకపోయినా కానీ 21 years లోపల అవసరం లేదు. 21 అంటే 21 years to 29 years ఎవ్రీ 3 yearsకి ఒకసారి ఈ స్క్రీనింగ్ చేసుకోవాలి. 29 years అంటే 30 years నుంచి 65 years వరకు ఎవ్రీ 5 yearsకి ఒకసారి స్క్రీనింగ్ చేసుకోవాలి. లేదా 5 years 3 yearsకి ఒకసారి కూడా చేసుకోవచ్చు. ఒక 65 years తర్వాత మ్యాక్సిమం 65 years తర్వాత అవసరం ఉండదు. 65 years తర్వాత ఎవరికైతే అవసరం ఉంటే ఏమన్నా ఈ స్క్రీనింగ్లో అబ్నార్మాలిటీస్ అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉందని తేలితే అప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. ఈ స్క్రీనింగ్ త్వరగా అంటే 3 years 5 years గ్యాప్ కాకుండా ఫ్రీక్వెంట్గా ఎప్పుడు చేసుకోవాలి, ఎవరిలో చేసుకోవాలి. ఎవరికన్నా వీక్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే HIV పేషెంట్స్ ఏమన్నా కానీ వాళ్ళకి, లేకపోతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని డ్రగ్స్ DES అనే డ్రగ్స్తో ఎక్స్పోజర్ అయినా వాళ్ళు చేసుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్ చేసినప్పుడు అబ్నార్మల్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే పాజిటివ్ అంటే ఏమన్నా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉందని ఏమన్నా బయాప్సీ కానీ ప్యాప్స్మియర్లో కానీ వస్తే వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. ఆల్రెడీ సర్వైకల్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఈ రేడియోథెరపీ కానీ కీమోథెరపీ చేసుకుండొచ్చు, లేకపోతే సర్జరీ చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా ఈ టెస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాప్స్మియర్లో ఏం గుర్తిస్తామంటే ప్యాప్స్మియర్ అంటే సైటాలజీ టెస్ట్. అది గర్భసంచి మూతి యొక్క బ్రష్తో క్లీన్ చేస్తాము. ఆ బ్రష్తో క్లీన్ చేసి సెల్స్ అనేది కలెక్ట్ చేస్తాము. ఆ సెల్స్ అనేది పెథాలజిస్ట్ రీడ్ చేసి అబ్నార్మల్ సెల్స్ ఏమైనా ఉన్నాయా తెలుసు. అబ్నార్మల్ సెల్స్ అంటే ఫ్యూచర్లో క్యాన్సర్గా మారే సెల్స్ కానీ, లేకపోతే క్యాన్సర్ సెల్స్ కానీ, అంటే ప్రీ క్యాన్సరస్ సెల్స్ ఏమైనా ఉన్నాయా అనేది గుర్తిస్తాము. ఇది గుర్తించిన తర్వాత ఫర్దర్ ప్రీ క్యాన్సరస్ లీజన్కి ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోవాలో తెలుస్తుంది. HPV అంటే క్యాన్సర్ కారణమైన HPV వైరస్ గురించి, దాని యొక్క వ్యాక్సిన్ గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా కింద లింక్లో ఇస్తాను, అది కూడా చూడండి. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.